ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఎల్ఓపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చించారు. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులోని ఇందిరాభవన్లో సమావేశం జరిగింది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై స్టేట్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని పార్టీ పెద్దలకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. బహిరంగ సభలకు రావాలని ఖర్గే రాహుల్ గాంధీని ఆహ్వానించారు సీఎం. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు ఖర్గే, రాహుల్. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఖర్గే రాహుల్ తో సీఎం రేవంత్ భేటీ అప్డేట్స్ ఏంటి? భేటీ ఇంకా కొనసాగుతుంది. ఏఐసీసీ కొత్త కార్యాలయం ఇందిరాభవన్ లో ఈ భేటీ జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, కీలక నేతలతోటి వరుసగా సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రితోటి ఈ భేటీ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ ముగ్గురు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. కీలకంగా 3-4 ప్రధాన ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో ఇటీవలే తెలంగాణలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయింది. దానికి సంబంధించి కొత్త మంత్రులకు సంబంధించినటువంటి శాఖల కేటాయింపులతో పాటు కొంతమంది శాఖలకు సంబంధించి ఇప్పటికే మంత్రులుగా వారి దగ్గర ఉన్నటువంటి శాఖలకు సంబంధించిన మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగానే కీలకంగా పోర్ట్ఫోలియోల కేటాయింపులు అయితే తదనంతరం చేపట్టేటువంటి మార్పులకు సంబంధించి కీలకమైనటువంటి చర్చ అనేది కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి ఎస్సీ వర్గీకరణతో పాటు కులగణన, బీసీ సంబంధించినటువంటి కులగణన కూడా పూర్తి స్థాయిలో చేశారు. దానికి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని కూడా అసెంబ్లీలో ఇప్పటికే బిల్లు రూపంలో తీసుకొచ్చారు. ఈ 2 అంశాలకు సంబంధించి సక్సెస్ని దృష్టిలో ఉంచుకొని 2 భారీ బహిరంగ సభల్ని రాష్ట్రంలో నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ సభలకు ముఖ్య అతిథులుగా మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఎల్ఓపీ రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. గతంలో కూడా పలుమార్లు కలిసినటువంటి సందర్భంలో ఆ సభలకు సంబంధించినటువంటి తేదీల ఖరారు అనేది కాలేదు. బట్ ఈసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి భేటీలో ఇటు మంత్రుల శాఖలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆ 2 బహిరంగ సభలకు సంబంధించినటువంటి తేదీల ఖరారుతో పాటు ఆ సభలకు రావాల్సిందిగా సీఎం ఇద్దరిని కూడా ఆహ్వానించబోతున్నారు. మరొక కీలక అంశం ఉంది. ఒకటి 11 ఏళ్ల విజయ ప్రస్తావనకు సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు కాంగ్రెస్ కూడా వాటికి కౌంటర్గా బీజేపీ 11 ఏళ్ల పాలనలో రాజ్యాంగ వ్యవస్థల్ని అనగదొక్కేలాగా చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లేటువంటి అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తూనే, మరోవైపు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే కీలకంగా ఎట్లాంటి ప్రణాళికలు తీసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు కావచ్చు, లేకపోతే సభలు కావచ్చు, వాటి అన్నింటిపైన కూడా ఒక యాక్షన్ ప్లాన్ను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కీలకంగా 3 రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు 3 ఉన్నాయి. ఒకటి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో పాటు కొంతమంది కీలక నేతలతో కూడా భేటీ అవుతున్నారు. వరుసగా ఆ భేటీలు అనేది కూడా ఇందిరాభవన్లో జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇప్పటికే కర్ణాటకకు సంబంధించిన మీటింగ్ అయిపోయింది. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రితో భేటీ నడుస్తుంది. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి పార్టీని మరింత చేరువయ్యేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతో భాగంగానే ఈ 11 ఏళ్ల బీజేపీ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవలంబించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా 3 నేతలు కూడా ఇటు సీఎంలకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ మీటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఈరోజే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి ప్రకటన కూడా వెలువడేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వాటిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. జ్యోతి.